హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో కారపూస ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దామండి. ఇలా చేసిన కారపూస మనకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ కారపూసని మనం సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. కారపూస చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 4 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలండి. మనకు కారపూస అనేది క్రిస్పీగా రావాలి అంటే మనం శనగపిండితో చేసామంటే మనకు క్రిస్పీగా వస్తుంది. శనగపప్పుని పట్టించుకున్న పిండినైనా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా బయట మార్కెట్లో నుండి తెచ్చుకున్న శనగపిండినైనా వాడొచ్చండి. ఈ శనగపిండితో పాటుగా 2 కప్పుల వరకు బియ్య పిండిని కూడా వేసుకోవాలండి. అలా వేసినప్పుడే మనకు కారపూస క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు వామని మిక్సీ చేసి వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వేడి నూనెని వేసుకోవాలండి. ఇలా వేడి నూనెని వేసినప్పుడే మనకు కారపూస క్రిస్పీగా వస్తుంది. పిండిని ఆయిల్ పైన వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా కలిపేసుకుంటే మనకు పిండి ఇలా ముద్దలాగా చేసినప్పుడు ముద్దలాగా ఫామ్ అవుతుందండి. అలా కాలేదు అంటే మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ పిండి తడపడానికి వేడిగా ఉన్న వాటర్నే తీసుకోవాలండి. మరి వేడిగా ఉన్న వాటర్ని తీసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వాటర్ వేడిగా ఉంటుంది కదండి, వెంటనే చేపెట్టకుండా ఇలా స్పూన్తో వేడి చల్లారే వరకు కలుపుకోండి. ఆ తర్వాత మనం చేతిని పెట్టేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదా, మనకు ఈ పిండిలో ఎక్కువ వాటర్ పట్టవంటి వాటర్ని చూసుకుంటూ కొన్ని వేసుకుంటూ కొంచెం లూజ్గా ఉండేలాగా తడుపుకోవాలండి. ఈ పిండి మరీ మనకు మురుకు పిండిలాగా ఉండొద్దండి. మనకు ఈ పిండి కొంచెం లూజ్గా ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. కొంచెం వేడి చల్లారిన తర్వాత వచ్చేసరి కదండి, చేయితో ఈ విధంగా నలుపుతూ పిండిని కలుపుకోవాలి. మనకు ఈ పిండి మనం శనగపిండిని తీసుకున్నాం కదండి, మనకు ఈ శనగపిండి చాలా జిగురుగా ఉంటుంది. అందుకే మనకు ముద్ద చేయడానికి రాదు. మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలిపేసుకొని పిండిని మొత్తం బౌల్లో ఒక సైడ్కి అనేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు చాలా లూజ్గా అనిపిస్తుంది. మనం 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే మనకు తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుందండి. చూసారు కదా, మనకు 10 మినిట్స్ తర్వాత పిండి ఈ విధంగా వాటర్ తడి లేకుండా మనకు కొంచెం తిక్కుగా అయిపోతుంది. ఆ తర్వాత మనము కారపూస చేయడానికి మురుకు మిషన్ తీసుకొని ఒక్కసారి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ప్రతిసారి ఆయిల్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ చేస్తున్నప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కారపూస సన్నగా ఉండడం కోసం నేను ఈ బిళ్ళని తీసుకున్నానండి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని మురుకు మిషన్లో పట్టేంత పిండిని తీసుకొని పెట్టేసుకొని మనం కారపూసని రెడీ చేసుకుందాం. ఈ విధంగా మనము శనగపిండితో చేసామంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆ తర్వాత ఇలా ఏదైనా జల్లెడని కానీ లేదా ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ని కానీ తీసుకొని వాటిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఫస్ట్ ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే మనకు అంటుకోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం కారపూసని 2 రౌండ్స్ వేసుకున్నామంటే సరిపోతుందండి. మనకు ఈ కారపూస చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కదండి, అందుకే మనకు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా వేసి పక్కన పెట్టుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న కారపూసని వేసుకోవాలండి. ముందుగా వేసామంటే మనకు సరిగ్గా ఫ్రై అవ్వదు. ఆయిల్ హై హీట్లో ఉంటేనే మనకు వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది. మనం ఈ కారపూసని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనకి కారపూస హై ఫ్లేమ్లో పెట్టామంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి. వెంటనే తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా కారపూస మొత్తం వేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇలా సింపుల్ ప్రాసెస్లో మనం కారపూస చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఒక కారపూసని విరిచి చూపిస్తాను. చాలా ఈజీగా విరిగిపోతుందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా క్రిస్పీగా వచ్చిందని. చూసారు కదండి, ఈ సింపుల్ ప్రాసెస్ కారపూసని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.